యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న వార్ 2 మూవీ టీజర్ ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతూ ఉంది. చాలా కాలం నుండి ఈ యొక్క సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ మేకర్స్ దాచిపెడుతూ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయి నెల రోజులైంది. ఇక ఈ నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. అందుకే టీజర్ కట్పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉండడంతో స్వయంగా హృతిక్ రోషన్ అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు. నీ పుట్టినరోజుకు నేను ఇచ్చే బహుమతి నువ్వు కలలో కూడా ఊహించలేవు అంటూ హృతిక్ రోషన్ ఓ డైలాగ్ చెప్పాడు. దానికి ఎన్టీఆర్ కౌంటర్ ఇస్తూ రిటర్న్ గిఫ్ట్ కోసం సిద్ధంగా ఉండు బ్రదర్ అనే డైలాగ్ కొట్టాడు. ఇక టీజర్లో కూడా ఇదే తరహాలో డైలాగ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది పూర్తి స్థాయి నెగిటివ్ క్యారెక్టరా లేకపోతే మధ్యలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ క్యారెక్టర్పై ఈ యొక్క సస్పెన్స్ యూనివర్స్ నుండి ఓ ప్రత్యేకమైన సినిమా కూడా వస్తుందట. అంటే ఈ యొక్క సినిమా ఆయన స్పై యూనివర్స్ మొత్తానికి విలన్గా నటించబోతున్నాడా లేకపోతే క్యారెక్టర్లో వివిధ కోణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్కి మాత్రం చాలా కాలం తర్వాత ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ పడినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు విడుదలయ్యే టీజర్తో అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తూ ఉంది. ఇకపోతే ఈ యొక్క చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తూ ఉంది. పెళ్లికి ముందు ఈమె ఈ యొక్క సినిమాను ఒప్పుకుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మూవీ నుండి టీజర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ యొక్క టీజర్ కోసం ఇటు నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులంతా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి. మరి యొక్క టీజర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.